హాయ్ ఫ్రెండ్స్, సరిత టేస్టీ రెసిపీస్ స్వాగతం. మనం ఈరోజు చేపల పులుసు చేసుకుందామండి. దానికి కావాల్సిన ఒక 3 ఉల్లిపాయలు, ఒక టమాటా, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అండి. ఉల్లిపాయలు టమాటాలు మనం సన్నగా కట్ చేసుకొని బాండి పెట్టుకొని స్టవ్ మీద సరిపడా ఆయిల్ పోసేసుకొని ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఎర్రగా వేగాలండి. వేగేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు కారం పసుపు వేసి అది కూడా కొంచెం అంటే మగ్గాలి. మగ్గిన తర్వాత సరిపడా చింతపండు పులుసు పోసుకొని మనకి ఎంత అయితే కావాలో అంత పోసుకొని కొంచెం మరగనివ్వాలి. ఒక తెరులు రావాలి. వచ్చిన తర్వాత ఈ చేప ముక్కలు దాంట్లో వేస్తే ఈ చేప ముక్కలకి ఆ పులుసు అంతా పట్టే లోపల మనం గసగసాలు ఎండు కొబ్బరి కూడా మెత్తగా పేస్ట్ లాగా నూరుకొని తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకి పులుసు దగ్గర పడుతుంది అన్నప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి దాంట్లో కొంతసేపు మనం కలతిప్పి పెట్టేసుకోవాలి. గంటి పెట్టకూడదు. చేపల కూరలో ముక్కలు చిదురైపోతాయి. అది దగ్గర పడిన తర్వాత కొంచెం